10th వీక్ ఓటింగ్ అనాలిసిస్ చివరి వీడియో. ఇక 3 అవర్స్ మాత్రమే టైం మిగిలింది. మరి మోస్ట్ డేంజర్ లో ఎవరున్నారు అనేది ఇంపార్టెంట్. ఎండింగ్ లో ఇక టాప్ లో ఉన్న వాళ్ళు ఎట్లాగా వాళ్ళు అటు ఇటు అయినా సరే అక్కడే ఉంటారు కాబట్టి మోస్ట్ డేంజర్ లో ఎవరున్నారు అనేది వీళ్ళకి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడున్న మిగిలి ఉన్నటువంటి ఈ 3 అవర్స్ లో వాళ్ళకి ఓట్స్ వేసుకుంటేనే ఏమైనా ఛాన్సెస్ ఉంటాయి. చాలా అంటే చాలా చేంజెస్ వచ్చినాయి. మనం ఊహించని విధంగా వీళ్ళు ఎలిమినేట్ అవుతారేమో అనే సిచ్యువేషన్ కి అయితే ఈసారి ఓటింగ్ వచ్చింది. తనుజకి సంబంధించినటువంటి ఓటింగ్ అయితే ఏం మాత్రం కూడా వాళ్ళు నాకు తెలిసి ఎవరికి కూడా ఓట్స్ వేయలే. తనుజకు సంబంధించినటువంటి ఫ్యాన్స్ వాళ్ళు సైలెంట్ గా ఉండిపోయారు. ఎందుకంటే తనుజ ఎట్లాగో ఆమెకి ఇమ్యూనిటీ వచ్చింది, సేవ్ అయిపోయింది, కెప్టెన్ అయింది ఇక అన్నట్టుగా వాళ్ళైతే రిలాక్స్ అయ్యారని అయితే అనిపిస్తుంది. ఇప్పుడున్నటువంటి ఓటింగ్ సరళిని చూస్తే వాళ్ళు బర్నీ గారికి వేసినట్టు కూడా అనిపించట్లే. అటు చూస్తే రీతు కావచ్చు, డెమాన్ కావచ్చు, ఇట్లా ఎవరికి కూడా అసలు తనుజకు సంబంధించిన ఓటింగ్ అనేది అసలు చీలలే. వాళ్ళు సైలెంట్ గా అట్లా కూర్చొని చూస్తారు, ఏం జరుగుతుందో చూద్దాం, మనం సైలెంట్ గా ఉందాం అనే విధంగా అయితే వాళ్ళు ఉన్నట్టయితే అర్థమవుతుంది సిచ్యువేషన్ బట్టి చూస్తే. ఎందుకంటే ఇంతకుముందు మనకి సరే తనుజకు ఎవరికో పడుతుండేది, కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్ చూస్తే ఎవరు ఓటింగ్ ఎలా ఉండాలో అలానే ముందుకు వెళ్తుంది తప్పితే తనుజ ఓటింగ్ స్ప్లిట్ అయ్యి ఇక్కడ ఎవరికి ఓటింగ్ జరగలే. బర్నీ గారిది ఎలా ఉందో అలానే ఉంది. మేబీ బర్నీ గారికి ఏమైనా వేస్తారేమో అనుకున్నా కానీ ఎవరు కూడా మాక్సిమం వేయలే. 99% వేయలే. వాళ్ళు అట్లా న్యూట్రల్ గా ఉండి చూస్తారు ఏం జరుగుతుందో చూద్దాం అనే విధంగా అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి ఆల్మోస్ట్ తనుజనే టాప్ లో. అంటే వేసే వాళ్ళు తనుజ సేవ్ అయింది, ఇమ్యూనిటీ వచ్చిందైనా సరే వాళ్ళు అవకాశం ఉన్నప్పుడు తనుజకి వేసేస్తున్నారు. వాళ్ళు సైలెంట్ గా ఇమ్యూనిటీ ఉందిలే ఇక కెప్టెన్ అయిపోయింది అని సైలెంట్ గా లేరు. తనుజకి అవకాశం ఉన్న కాడ తనుజకి వేస్తూనే ఉన్నారు. అదొకటి. కాబట్టి ఆమె ఓటింగ్ స్ప్లిట్ అవడానికి అవకాశం లేకుండా పోయింది. ఆ రకంగా తనుజనే టాప్ లో దూసుకెళ్తుంది 23% ఓటింగ్ తోటి. ఆల్మోస్ట్ కళ్యాణ్ కూడా ఆయన ఓటింగ్ ఒక దశలో 23 దాకా వచ్చింది, కానీ ప్రజెంట్ సిచ్యువేషన్ లో కళ్యాణ్ ఓటింగ్ 21 లోనే ఉంది. ఆ రకంగా ఇద్దరికి 2% ఓటింగ్ డిఫరెన్స్ ఉంది. తర్వాతకి ఇక థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఈ 3 ప్లేసుల్లో సుమన్ శెట్టి, సంజన అండ్ బర్నీ గారు వీళ్ళ ముగ్గురు కూడా ఈ ఒకే ఓటింగ్ తోటి, ఒకే ఓటింగ్ పర్సంటేజ్ తోటి అయితే అలా వాళ్ళు ఎవరు ముందుకి ఎవరు ఒకరు ముందుకి ఒకలేని అట్లా ఏం లేదు. ఆల్మోస్ట్ ఒకే టైప్ ఆఫ్ ఓటింగ్ లో అయితే 10% ఓటింగ్, 10 కొద్దిగా ఎక్కువ, అటు 11 కూడా వెళ్ళట్లేదు. ఆ 10 దగ్గరనే కొద్దిగా అటు ఇటుగా అయితే వీళ్ళ ముగ్గురు ఓటింగ్ అలానే కొనసాగుతుంది. ఇది టాప్ 5 లో ఉన్నటువంటి సిచ్యువేషన్. టాప్ 6th ప్లేస్ లో కనుక చూస్తే రీతు నిన్న 7th ప్లేస్ లో ఉండే, కానీ ఈ రోజు రీతు ఓటింగ్ కొంత మెరుగయ్యి ఆమె 6th ప్లేస్ లోకి వచ్చింది. డేమన్ 7th ప్లేస్ లోకి వెళ్ళిండు. ఇది క్లియర్. వాళ్ళిద్దరిదే అటు ఇటు చేంజ్ అవుతుంది తప్పితే 9% అట్లా ఓటింగ్ అయితే వీళ్ళకి నడుస్తుంది. 8 to 9% ఓటింగ్ మధ్యలో వీళ్ళిద్దరు ఓటింగ్ అయితే నడుస్తుంది. దాని తర్వాత గనక ప్లేస్ చూస్తే గౌరవ్ ఎక్స్పెక్ట్ చేయలే. గౌరవ్ కి మరి సిచ్యువేషన్ ఇలా కొంత సతాయిస్తుండు, అది ఇది అంటే టాస్క్ ఓడిపోతే కూడా పోటీగా తీసుకోవట్లేడు, దాన్ని పదే పదే అంటుండు, ఆ ఫుడ్ విషయంలో కావచ్చు అని అనుకున్నాం. కానీ గౌరవ్ ఓటింగ్ అయితే అతని తగ్గుతుందేమో, ఎలిమినేట్ అవుతాడేమో అలాంటి సిచ్యువేషన్ ఉంటుందేమో అనుకున్నాం. కానీ గౌరవ్ కి మంచి ఓటింగ్ ప్రెసెంట్ అయితే ఇప్పటి వరకు ఉన్నటువంటి ట్రెండ్స్ ప్రకారం అయితే గౌరవ్ మంచిగానే ఉంది. ఆయన 8th ప్లేస్ లో కొనసాగుతుండు గౌరవ్. ఇక 9th ప్లేస్, 10th ప్లేస్ గనక చూస్తే నువ్వా నేనా అని ఆల్మోస్ట్ ఒకే పర్సంటేజ్ ఓటింగ్ తోటి ఇటు నిఖిల్ కావచ్చు, అటు దివ్య కావచ్చు అయితే వీళ్ళిద్దరూ ఒకే పర్సంటేజ్ ఓటింగ్ తో ఉండరు. ఎవ్వరు ఎలిమినేట్ అయిపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మిగిలి ఉన్నటువంటి టైం ఒక 3 అవర్సే. ఇది అన్అఫీషియల్ గా సోషల్ మీడియాలో మనం చూస్తున్న దాని ప్రకారం ఇటు ఇన్స్టాలో కావచ్చు, అటు గూగుల్ ఫామ్స్ లో కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఓటింగ్ ప్రకారం చూస్తే సిచ్యువేషన్ ఇదే. కొన్ని ప్లేసుల్లో కొంతమంది అంటే యూట్యూబ్ రివ్యూస్ చెప్పే వాళ్ళ దగ్గర కనుక చూస్తే ఇది భిన్నంగా ఉంది. దివ్య మంచి 6th ప్లేస్ అలా ఉన్నది. అంటే మనం అన్ని కూడా తీసుకొని యావరేజ్ గా తీసుకొని చూస్తే మోస్ట్లీ ఎక్కువ ప్లేసుల్లో దివ్య తక్కువగా ఉంది. అంటే ఆమె ఛాన్సెస్ ఉందేమో అనే విధంగా అయితే మనం చెప్తున్నాం. ఎందుకంటే క్లియర్ గా మనం ఇదే జరుగుతుంది అని చెప్పలేని సిచ్యువేషన్ ఈసారి చాలా డిఫరెంట్ గా ఉంది. అందుకే భారీ మార్పులను పెట్టాయి ఈసారి. ఆ సిచ్యువేషన్ ఎలా ఉందంటే దివ్య ఎలిమినేషన్ లో ఉందా అంటే కొన్ని అంటే చాలా తక్కువ ప్లేస్లలో ఆమె 5th, 6th ప్లేస్ లో కూడా ఉన్నది. కొన్ని పోలింగ్స్ లో, గూగుల్ ఫామ్స్ లో ఇట్లాంటి
ప్లేస్లో కనుక చూస్తే కొన్ని ఇన్స్టా ఐడి వాళ్ళకి సంబంధించిన దాంట్లో కనుక చూస్తే అలాంటి సిచ్యువేషన్ లో దివ్య ఉన్నది. మరి ఇక ఎలా మొత్తం ఎక్కువ ప్లేసుల్లో అయితే దివ్య అండ్ నిఖిల్ వాళ్ళు బాటమ్ లో ఉన్నారు. చూడాలి, ఈసారి కొంచెం కన్ఫ్యూజన్ ఉంది, ఎవరు వెళ్తారు ఏందని అర్థం కావట్లేదు. ఓటింగ్ పర్సంటేజ్ తనుజ గారిది ఏ మాత్రం స్ప్లిట్ కావాలి, ఆమె ఓట్లు ఆమెకి వెళ్తున్నాయి, మిగతా వాళ్ళకి ఎవరు కూడా స్ప్లిట్ అయినట్టయితే ఏం కనిపించడం లేదు. క్లియర్ కట్ ఇది. కొన్ని ప్లేసుల్లో దివ్య 6th 5th ప్లేస్ లో ఉంది, ఇది క్లియర్ గా చెప్తున్నా. కొన్ని ప్లేసుల్లో రీతు డౌన్ కు వచ్చేసింది, ఆల్మోస్ట్ 7-8 ప్లేస్ లో కూడా ఉన్నది. కానీ ఎక్కువ ప్లేసుల్లో రీతు సేఫ్ లోనే ఉంది, 6th ప్లేస్ లో అది అలా కొనసాగుతుంది. కొన్ని ప్లేస్ లో చెప్తున్నా కదా, 7th అట్లా కూడా ఆమె డౌన్ అయింది, 7th 8th దాకా కూడా వచ్చిన ప్లేస్లు కొన్ని అన్ని ఓటింగ్ పోల్స్ లో కొంతమందికి ఎక్కువ ఓటింగ్ జరిగే ప్లేసుల్లో అది అది అక్కడక్కడ కొంచెం చేంజెస్ ఉన్నాయి. కొంచెం తక్కువ ఓట్లున్న దగ్గర కొంచెం మేజర్గా ఉంది. కొన్ని చోట్ల 4th ప్లేస్ లో కూడా ఉంది రీతు, అలాంటి సిచ్యువేషన్ కూడా ఉంది అనమాట. కానీ యావరేజ్ చూసుకుంటే సిచ్యువేషన్ మాక్సిమం ఇలాంటి పరిస్థితిలో ఉంది. ఈసారి ఏం చెప్పలేని పరిస్థితి. అది కొంత కన్ఫ్యూజన్ అయ్యారా ఏందో ఏటో మరి, లేదా అంటే ఈ ప్రైవేట్ సైట్స్ లో ఓట్స్ వేయడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపలేదా ఈ వీక్, ఏదో అర్థం కాలేదు. కానీ కొంత కన్ఫ్యూజన్ అయితే క్రియేట్ అయింది. దివ్య ఉందా, నిఖిల్ ఉందా, గౌరవ్కి ఎక్కువ సైట్లలో ఆయన కొంచెం మెజార్టీలోనే ఉండు కాబట్టి దివ్య కొన్ని చాలా తక్కువ ప్లేస్లలో ఆమె 5th 6th ప్లేస్ లో ఉంది, చాలా తక్కువ ప్లేస్ లో ఉంది కాబట్టి అది కన్సిడర్ చేయకూడదు అన్నట్టుగా నేను కొంచెం కిందికి తీసుకురావడం జరిగింది అనమాట. ఆ రకంగా చూడాలి రేపు సిచ్యువేషన్. ఓట్స్ ఈ రోజు నైట్ అయిపోతే రేపటి పరిస్థితి ఎలా ఉంటుందో దాన్ని బట్టి చెప్పలేము అనమాట. ఇది ఈసారి ఉన్నటువంటి ఓటింగ్ కొంత కన్ఫ్యూజన్ గానే గందరగోళంగానే ఉంది. ఎవరు ఎలిమినేట్ అవుతారనేది అయితే క్లియర్ గా చెప్పలేనటువంటి సిచ్యువేషన్ ఉంది. చూద్దాం మరి. ఈ ఒకవేళ నైట్ అయిపోయిన తర్వాత ఆఫ్టర్ 12 తర్వాత ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తే కొంచెం వస్తుంది, అది కూడా పక్కాగా అని చెప్పలేరు. ఇలా ఉంది సిచ్యువేషన్ అంటే అన్నట్టుగా చెప్తారు తప్పితే అది క్లియర్ గా ఇదే ఉందని చెప్పడానికి అవకాశం లేదు. రేపు మార్నింగ్ 11 వరకు మాత్రం వస్తుంది, 10:30 11 ఆ టైం వరకల్లా వీళ్ళు ఉంది అంటే బాటమ్ కి వీళ్ళిద్దరు వెళ్తారు అనేది ఖచ్చితంగా 10:30 to 11 ఆ టైంలో క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. దాన్ని బట్టి అప్పుడు ఎవరు ఉంటారు అనేది మనం మాక్సిమం చెప్పేసుకోవచ్చు. ఇప్పుడు బాటంలో ఇద్దరు ఉన్నారు, లేదంటే ఈ బాటంలో ఈ ముగ్గురు ఉన్నారు అనేది ఒక ఇన్ఫర్మేషన్ పక్కాగా అక్కడ ఏమైతే జరుగుతుందో అంటే మెయిన్ పోల్లో అక్కడ ఉన్నటువంటి జియో హాట్స్టార్ లో కావచ్చు, మిస్డ్ కాల్స్ లో కావచ్చు, అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి మనకి క్లియర్ గా ఇన్ఫర్మేషన్ వచ్చేది మాత్రం 100% రేపు మార్నింగ్ 10:30 to 11 మాక్సిమం 10:30 to 11 ఆ మధ్యలోనే ఆ ఇన్ఫర్మేషన్ వస్తుంది. అప్పుడు మనం క్లారిటీగా చెప్పేసుకోవచ్చు ఈ ముగ్గురు ఉన్నారు అంటే. అది కూడా మనకు క్లియర్ గా ఇవ్వరు, ఫస్ట్ ఆ టైంకి ఇవ్వరు. 10:30 to 11 ఆ గ్యాప్ లో వచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ కూడా పక్కాగా 10, 9, 8 ఈ ప్లేస్ లో వీళ్ళు ఉంటారని చెప్పరు. ఇగో వీళ్ళ ముగ్గురు బాటమ్ లో ఉన్నారు, ఇది క్లియర్, 100% వీళ్ళే ఉంటారు అనేది ఇన్ఫర్మేషన్ వస్తుంది. దాన్ని బట్టి మనం అనలైజ్ చేసుకొని ఓహో అంటే మాక్సిమం మనం అనుకున్నట్టే ఉన్న ఈ ట్రెండింగ్స్ బయట ఉన్న ట్రెండింగ్స్ కూడా ఇలానే ఉంది కాబట్టి మాక్సిమం ఇది జరగవచ్చు అని చెప్పుకునే ఛాన్సెస్ ఉంటుంది. కొన్నిసార్లు 3 మెంబర్స్ చెప్తారు కన్ఫ్యూజన్ అప్పుడు, కొన్నిసార్లు వీళ్ళిద్దరు ఉన్నారు చెప్పలేమనేట్టుగా అలాంటి సిచ్యువేషన్ జరుగుతుంటది. ఆఫ్టర్నూన్ 2 వరకు ఇంకా కంప్లీట్ ఆల్మోస్ట్ క్లారిటీ వస్తుంది. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, హైప్ చేయండి, మీ ఒపీనియన్ ని నిర్భయంగా కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.